నీకు తెలియని కష్టం కాదు శివయ్య. కష్టమిచ్చినా సుఖమిచ్చినా నువ్వే. ఎందుకయ్యా ఏ తప్పు చేయని మా నాన్నని అలా బాధ పెడుతున్నావు? నీదే బాధ్యత. ఆయన్ని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేలా చూడు. మళ్ళీ మేమందరం కలిసి మా ఊరెళ్ళి మా బ్రతుకు మేము బ్రతికేలా చెయ్యి. నేనెప్పుడు నాకేదో కావాలని నిన్ను అడగలేదు. ఇప్పుడు కూడా మా నాన్నని నిర్దోషిగా బయటికి తీసుకురా అని మాత్రమే అడుగుతున్నాను. మనుషులు చేయలేని సాయం చేయగలిగేది దేవుడు మాత్రమే కదా. నిన్నే నమ్ముకున్నాను. ఎలాగైనా మా నాన్న బయటకు వచ్చేలా చూడు స్వామి, చూడు. అమ్మా, అతి కష్టమైన 2 మొక్కుబడులు పూర్తి చేశావు. ఇంత భక్తితో నువ్వు ఈ పరమేశ్వరుడికి మొక్కు తీర్చుకున్న తర్వాత ఈయన నీకు అన్యాయం చేయడమ్మా. తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాడు. ఆయన ఏం చేసినా అది నీ మంచికే అనుకో. మనిషి చేసే సాయం కంటికి కనిపిస్తుంది, పరమేశ్వరుడు చేసే సాయం మన బ్రతుకులో కనిపిస్తుంది. ఎంతో నమ్మి ఆ స్వామివారికి సేవ చేశావు. నీ నమ్మకాన్ని వమ్ము చేయడు తల్లి.